శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టుకు ఓ ఉడుము అంతరాయం కలిగించింది. ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టీ20లో తలపడటం కోసం లంక పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. షెడ్యూల్లో భాగంగా శుక్రవారం నుంచి కొలంబో వేదికగా ఏకైక టెస్టు ప్రారంభమైంది. అయితే రెండో రోజు ఆటలో శ్రీలంక ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఒక ఉడుము బౌండరీ లైన్ను దాటి మైదానంలోకి వచ్చింది. బౌండరీ లైన్ వెంబడి పాకుతూ గ్రౌండ్లో సందడి చేసింది. దీంతో అంపైర్లను మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. మైదాన సిబ్బంది వచ్చి ఉడుమును గ్రౌండ్ అవతలకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా గతంలో శ్రీలంక నిర్వహించిన ఓ మ్యాచ్లో పాము వల్ల కూడా ఆట కాసేపు ఆగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా గొప్పగా పోరాడాడు. సహచరుడు సహకారం ఇవ్వకపోయినా స్కోర్ బోర్డు ముందుకు నడిపించాడు. కానీ త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో 4 వికెట్లు, అసిత ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. మధుష్క, కరుణరత్నే తొలి వికెట్కు 93 పరుగులు జోడించారు. వన్ డౌన్లో వచ్చిన కుసాల్ మెండిస్ విఫలమయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఏంజెల్ మాథ్యూస్, దినేష్ చండిమల్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. 4 వికెట్కు అభేద్యమైన 191 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ కంటే లంక 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.